బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నేతన్న చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రపంచంలో హిందువులు ఉన్నది ఒక్క భారతదేశంలోనే. ఐకమత్యంగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఐక్యతతోనే భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోగలమన్నారు నేతలు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరియు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ను అతి కిరాతకంగా మానభంగం చేసి చంపడం వల్ల అక్కడ జరుగుతున్న హింస గురించి మరియు డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి నిరసనగా తెలుపుతూ సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల పట్టణంలో మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. హిందూ ఐక్యవేదిక తరఫున ఇందులో పాల్గొన్న హిందూ బంధువులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రపంచంలో చూసుకుంటే హిందువులు ఉన్నది కేవలం భారతదేశం మరియు ఒక 2-3 దేశాల్లో మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో చూసుకున్న, బంగ్లాదేశ్లో చూసుకున్న హిందువులు కనుమరుగైపోతున్నారు. మనం ఇదే విధంగా ఐక్యమత్యంగా లేకపోతే రేపు భారతదేశంలో కూడా హిందువులు ఉండేవారు అని చరిత్రలో రాసుకునే సిచ్యువేషన్ రాకుండా ఇందులో ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మనందరం ఉంటాం. నాకు డబ్బు ఉంది, నా వెనుక నాకు కులం ఉంది అనుకుంటే మన దేశంలో మన హిందూ ధర్మం లేకుండా అయిపోతుంది. ఈ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం అందరం, మనకున్న ఒకటే ఒక లక్ష్యం, మనం ఖచ్చితంగా అందరం